మాట్లాడు ఇలా మాట్లాడాను ఉండవు అన్న చెప్పక చెప్పకు మేము కూడా పోతాం పోతాం అందరం పోతాం అన్న ఎందుకు పోతున్నాడు దేనికి పోతుంది చెప్తారు కదా అన్న సినిమా ఎవరు తీయలేదు అన్న ఈయన ఒక్కడే నడుచుకుంటా పోవాలి కాళ్ళకేముందన్నా నీకు తక్కువైందా చూపి మనీ చెప్పు ఓవర్ చేయండి నేను చేద్దాం అంటే ఏం చేస్తావు ఒక్క రోజు ఏం మాట్లాడుతున్నావు అన్న 700 కిలోమీటర్లు నీ కాలికి పెద్ద పెద్ద అవి ప్లాట్ అయిందన్న తెలుసా నీకు ఏమైతే మనోడు కొత్తగా అర్థమైతే చెప్తుంటే నేను ఒక్క రోజులోనే నడుచుకుంటా ఓను అన్న 700 కిలోమీటర్లు నడుచుడు ఒక్క రోజు కాదన్నా నువ్వు 20 రోజులు పెట్టుకునేది ఇష్టే నీకు నీకు అర్థమైతే నేను ఒక మాట చెప్తాను సరే ఇప్పుడు ఆంధ్ర ఎట్లా కవర్ చేయాలని అన్న బండ్లు లేవా నీ కార్లు లేవా రీజన్ చెప్పానా రీజన్ చెప్పు రీజన్ చెప్పానా రీజన్ చెప్పు చెప్పానా ఇలా చెప్పానా నీ సినిమా నడుచుకుంటా పోతేనే సినిమా చూస్తారా నీ సినిమా నడుచుకుంటా పోతేనే చూస్తారా చెప్పాను నువ్వు ఆమె మాటలు ఉర్రపోయాను అన్న నీ హెల్త్ ఖరాబ్ అవుతా అడుగుతున్నావు నువ్వు కొడితే కొట్టు లేకపోతే చంపేసి చంపు మన ఇంతమంది ఉన్నారు అన్న మీరని చెప్పాలి కదా చెప్పాలి అన్న మీరు కూడా ఒక్కొని పోతలే అందరు వస్తారు అందరు వస్తారన్నా అందరికి మంచిగా ఉందన్నా నీకున్న హెల్త్ కండిషన్స్ ఓకే ఉన్నాయా ఉన్నాయా మంచిగానే ఉన్నా నేను మంచిగా జాండీస్ తగ్గిన అన్ని ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాలి జాండీస్ తక్కువ చేసిన తర్వాత లివర్ ఎఫెక్ట్ ఉంటది నువ్వు 700 కిలోమీటర్లు ఏమని చేస్తున్నానా అన్న కాదన్నా అది కరెక్ట్ కాదన్నా నీకు అర్థమవుతుంది అన్న ఇగో అన్న ఇగో హైదరాబాద్ నుంచి అక్కడ దాకా ఎవరు చేయలేదు కొత్తగా ఉంటాయి నేను ఇగో బండి పైన బస్ లో ఎవరైనా పోతారు ఇప్పుడు అన్న నేను ఒక మాట సినిమా ప్రమోషన్ అనేది ఏమైనా చేసినప్పుడు ఏదైనా యాంటిక్ కనిపించాలి నేనేమనుకుంటున్నా నడుచుకుంటూ పోతున్నప్పుడు ఇగో మన పోస్టర్ ప్రతి ఒక్క అన్న చాలా మంది పాపం నడుచుకుంటూ రాలా అన్న మన ఫోటో పట్టుకొని అదే మన సినిమా పోస్టర్ నా సినిమా పోస్టర్ నువ్వు ఎక్కింది కాక ఇగో సినిమా పోస్టర్ పట్టుకొని నేను నడుచుకుంటా పోదాం ఎందుకు అంటే కొత్తగా ఉంటది నేనేం పోను నేనేం అదిగాను నేనేమంటున్నా ఈడికెళ్ళి నడుచుకుంటా ఎన్నన్నా ఒక నెల అయితే నడుచుకుంటా పోయి రానికి కరెక్టే కదా నేనేమంటున్నా 40 కిలోమీటర్ పోతే వేరుంటదన్న ఇప్పుడు నేను 20-30 అట్లా నడుచుకుంటా పోతా అంటున్నా నేను ఏమంటున్నా నేను ఒకటేసారి నడుచుకుంటా పోతే ఎవరైనా వస్తాడు నేను ఆ సినిమా పోస్టర్ పట్టుకొని ఎవరు చేయండి నేను చేద్దామని అన్న సినిమా అంటే చిన్న అన్న నేను పెట్టుబడి చాలా నేను జోక్ కాదన్నా నేను రోడ్ మీద నేను ఇగో హైదరాబాద్ తిరుగుదాం అనుకున్నా కానీ అన్న థాట్ వచ్చింది నేను ఏది నా ఆలోచన ప్రకారం నేను అన్న నేను ఇక్కడ దాకున్నా అంటే నా ఆలోచనతోనే ఉన్నానా ఓర ఆలోచనతో మేము అందరం ఊగొట్టాలా అందరం ఊగొట్టాలా అందరం నీతో నడవాలా నీకేమన్నా అయితే అందరం కూర్చొని నడవాలా అంతే కదా చెప్పనా అందరం నడుస్తాము అర్థమవుతుందా అన్న నువ్వు చెప్తే వింటాడా ఉంటాడా అన్న ఒక మాట అన్న ఇప్పుడు అందరం కలిసి నడుద్దాం నీకేమైనా అయితే అందరం కూర్చొని నడుస్తాం అందరం మా కుటుంబం ఏందన్నా ఆయనకి ఎన్ని ప్రాబ్లం తెలియదు వర్త అవుతుందా కూర్చొని మాట్లాడు మెల్లగా మాట్లాడు అన్న అన్న ఒక్కసారి కోపం రాదా అన్న ఆయన హెల్త్ కండిషన్ కూడా తెలిసి నేను నడుస్తాను సినిమా చూస్తారు అన్న నువ్వు అక్కడ వెళ్ళిపోతున్నావు అన్న నీ మంచి కోసమే చెప్తున్నావు అన్న నువ్వు నడుస్తేనే సినిమా చూస్తారు నువ్వు నడుస్తేనే ఇది సినిమిట్ అయితే కాదన్న ఒకసారి మొత్తం చూపి ఏదన్నా ఇది అవతారం ఇది ఏదన్నా అవతారం ఒకసారి చూస్తే మాట్లాడి ప్రతి ఒక్కరు అర్రుతో నా బాధ నాకు తెలుసు నేను ఎంత పెట్టుబడి ఉన్నా ఏం చేసినా ఇగో ఉట్టిగా ప్రమోషన్ చేయలేం ఇగో ఈ డ్రగ్స్ అవేర్నెస్ కి ఇంత మందికి తెలియాలా మనం ఏం చేస్తున్నాం అనేది తెలియాలా
నేను చేస్తేనే తెలుస్తుంది. ఆల్మోస్ట్ అందరు యూత్ కి తెలియాలనే పోతున్నా నేను తప్ప ఇక సరే నేను బండి పైన అందరు హీరోలు తిరిగినట్టు నేను తిరగలేనా చెప్పు. ఉట్టిగా పేరైతే రాదుగా, కష్టం ఉన్నా సరే. ఇప్పుడు అచ్చా నువ్వు ఏం నేను ఒక మాట చెప్తా, అందరు హీరోలు వేరన్నా, నువ్వు ఇంత మందిని చూస్తున్నావు అన్నా, ఇంతమంది ఫ్యామిలీలు నడుస్తున్నాయినా, నీకేమన్నా అయితే ఏం కావాలా చెప్పానా మన మాట? నీ ఫ్యామిలీ ఏం కావాలా నీకేమన్నా అయితే? మేమంతా ఏం కావాలా చెప్పు, అది కూడా మాట్లాడన్నా. మరి ఆన్సర్ అందరికి ఇయ్యనా? ఈ అంటే నీ సినిమా గురించి నువ్వు ప్రాణాలు కూడా పెడతావు, కానీ వేరే వాళ్ళ గురించి ఆలోచించవు. పైసలు కావా అవి? మా పైసలేనా? పైసలు ఇగో సాయి, నేను అనుకుంది ఏంది, మనం ఏమైనా చేయాలా, నలుగురికి చేయాలా, మనం ఇయ్యాలా? అందరు ఇచ్చిన భిక్షతోని నీ ఫ్యామిలీ నడుస్తున్నాయి, ఆలోచించలే. మనమే గొప్పలు కాదా, మనమే అది కావాలంటే కుదరదు. చెప్పాను అన్న అంటే 700 కిలోమీటర్లు సచ్చినా బ్రతికినా నడుస్తాడంట సినిమా కోసం. లేకపోతే సినిమా కాదంట. చెప్పండి, మీరు చెప్తారు కమెంట్ లో చెప్తారు. అన్న మైండ్ లో ఏముంది తెలుసా? చచ్చిపోతే లేజెండ్ లెక్క చచ్చిపోతా అంతే. అంటే సినిమానే లాస్ట్, సినిమానే లాస్ట్. బాలే ప్రపంచం బాలే అంతా. అరే నాకు కూడా పేషెంట్ లాగా పేషెంట్ అరే సరే పేషెంట్ అంటే నాకు ఇగో జాండీస్ తగ్గినాయి, కాళ్ళ నొప్పి తగ్గి నీకు. అరే ఒక్క నిమిషం అన్న, కేపనా ఎంత తిరిగినావు? జాండీస్ ఎంత తిరిగినావు? మరి కోపం వస్తలేదా? తిరుగుతా చెప్పలేసుకుని బయటకు పోతాడు. అన్నది కాళ్ళు బాగాలేదు, చెప్పింది మేము వింటాం. చెప్తున్నాం ఏం చేస్తారంటే నడుస్తే చచ్చిపోతాం అన్న చేస్తారు. ఒక్కడే నడిచిపోతున్నాడా అన్న? అందరం పోతున్నాం. మా అందరికి లేవు కదా వెరీ ఫ్రెండ్స్, మా అందరికి జాండీస్ లేవు కదా. లేవు పోతున్నాం కదా మనం, అందరం పోయినప్పుడు మనం రోడ్డు మధ్యలో ఏమన్నా అయిపోతే మనం ఉన్నాం కదా, ఏం చేస్తామని హైవేల మీద ఏడుంటుంది హాస్పిటల్. అక్కడికి లేని డౌట్ నువ్వు పెడుతున్నావు. నువ్వు చెప్తావు అయిపోతుంది కదా. ఎన్ని రోజుల కల, ఎన్ని రోజుల కల సినిమా గోపాల్, మనం ఇద్దరం ప్లాన్ వేసుకోమని చెప్పి ఈయన ప్లాన్ వేసుకోమని. ఇగో ఈడ ఏంది తప్పు తెలుసా? ఇప్పుడు నడవడం అనేది తప్పు అంటే ఇగో నేను చెప్తా, ఒక్కొక్కళ్ళు మాల వేసుకున్నప్పుడు ఎన్ని కిలోమీటర్లు నడుస్తారు? దేవుణ్ణి నమ్ముకొని అంటున్నా నేను నడవడం తప్ప అంట. నేను చేసే అంటలేనా అంటున్నా. ఇంకో కళ కరెక్టే, ఒక్క నిమిషం, కళ కరెక్టే. అన్నకి వేరే రోజు వెన్స్ ఉన్నాయి, అవి ఇంకా మొత్తం పోలే, కాలంతా నిండిపోయినాయి. రిలేటెడ్ ఉంటా నవ్వచ్చు, రోడ్డు మధ్యలో రోజు ఎక్కువసేపు నుంచి వచ్చా మరి ఎవరు నించుంటారు అన్న? వీడియో కోసం ఇప్పుడు నించుడు తిరుగుడు మరి మీరు అప్పుడు మాట్లాడారు కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది? మళ్ళీ రోజు నుంచినప్పుడు మాట్లాడారు కానీ అచ్చపై మాట్లాడారు ఎందుకు మాట్లాడుతుంది? అవును, రోజు వీడియో వచ్చినప్పటి హెల్త్ మంచిగా ఇక్కడికి వచ్చినాక తింటున్నావు, టైం మంచిగా ఉంది, ఒక అర్ధ గంటలు నిలబడుతున్నావు, ఇప్పుడు మంచిగా ఉంది కదా అని చెప్పిన కరెక్ట్ ఉందన్నా. నేను అట్లా అంటలే, నేను రెచ్చో ఈమె చెప్పుడు తప్పు. ఎట్లా అంటే ఇప్పుడు మంచి ఇగో నేను ఒక మాట చెప్తా, ఏది ఏమున్నా వీడియో అంటే అందరు వీడియో అని భయం పెట్టిస్తున్నారు అన్న. నాకు వీడియో అని భయం పెట్టిస్తున్నారు అంటే ఏం చేయాలన్నా? నేను నువ్వేన్నావు కదా అందరు చూసి ఆదరిస్తున్నా, వాళ్ళు కూడా చెప్తారన్నా నువ్వు నడుచుడు కరెక్టా కదా చెప్తారు. చెప్పురా మీరే వైజాగ్ లోనే ఉండాలి ఫ్యాన్స్. ఇప్పుడు మళ్ళీ సరే వైజాగ్ దాకా పోతున్నావు, మళ్ళీ ఇటు రాయలసీమ మాట్లాడినాడు, ఆయనదే గెలవాలా. ఉన్నారు అంటే నేను చెప్పింది ఏ రోజు నేను చెప్పింది అయితే
ఈడ దాకా వచ్చినాం తెలివితో అయ్యో నా మైండ్ ఏమంటది నేను అది చేస్తా నేను ఎవరైనా నువ్వు ఉండని, చెయ్యన్నా, ఏదైనా అన్నా, ఇగో, ఉండని నేను అన్నా, నువ్వు చెయ్యన్నా మంచి ఉన్నా చెడు ఉన్నా మేము నించుంటామన్నా నీ హెల్త్ ఖరాబ్ అయ్యి నీకేమన్నా అవుతుంది అంటే దానికి ఎట్లా నించోమంటావు ఎట్లా నించోమంటావు మొన్ననే మంచిగా సార్ మీరు అందరూ ఇంత పొజిషన్ లో ఉన్న కారణం ఈ మైండ్ కదా అదే చెప్తున్నా అన్నా. ఈ మైండ్ తో మళ్ళీ ఎందుకు ఆపేస్తారు సరే అన్నా. ఆ రోజు ఇదే మైండ్ కి గొంతు దాకా వచ్చావో తెలియాలి హాస్పిటల్ ఇప్పుడు తగ్గింది కదా అదే అన్న ఆ రోజు మన రోజులు మంచిగా మీ మాట ఉంటాయి మన ఏంటి? టైం మంచిగా మీ మాట ఉంటుంది. ఏంటి? అప్పుడు తీసుకెళ్ళి మాట కదా. ఏంలే? అన్నా నువ్వు రాలే మంచిగా నేను. ఉండడే ఇంపార్టెంట్ అన్నా. నేను ఏమంటున్నా? అన్నా, నీకు అర్థమైతలేదు అన్న నువ్వు చాలా కష్టపడి సినిమా చేసినావు అన్న నేను ఒప్పుకుంటా ఆ సినిమా అందరు భవిష్యత్తు ఉంది కానీ నీకేమన్నా అవుతుంది అంటే మేము గమ్మున ఉండమన్నా సరే ఏం మేము చేస్తామంటే గమ్మున ఉండము ఉండలేమన్నా రేపు నుంచి బెడ్ కొడుకు ఇంకా ఇప్పటి నుంచి సరే నేను ఒక మాట చెప్తా ఇప్పుడు అంత దూరం ఓనికి తప్పే అన్నా నేను ఒకటే రోజు పోతే ఓడైనా ఉంటే చచ్చిపోతాడు ఏడుస్తుంది ఈమె. ఓరు ఉండే చచ్చిపోతారు ఎందుకు ఏడుస్తున్నా ఇప్పుడు అలా ఏంటంటే నా గురించి కూడా ఆలోచించకపోయినా పర్లేమని చిన్న చిన్న పిల్లలు ఉండరు వాళ్ళ గురించి కూడా ఆలోచించాడు నా విషయం చెప్తున్నా మేము రోడ్ మీద రావాలని చూస్తుండే అంతే వద్దే అంత మాట అయిపోలేదు నేను ఆలోచించకు ఎక్కువ అరే, కాదు, ఏం రోజు ఆలోచించారు రాత్రి నిద్రనే వాడు కాళ్ళ నొప్పులు ఎవరైనా వస్తే రాక నిద్ర వాడు తెలుసా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తారు. ఇదో నువ్వు ఏడ్సే కాదక్క ఒక మాట వింటావా ప్రాణాలకు తెగిడిస్తేనే ఏదైనా గెలిచి చెప్తారు గెలుపు అనేది దాంట్లోనే ఉంటది ఎన్నిసార్లు చెప్పిండు అన్న ఎన్ని రోజులు చెప్పిండు నువ్వు ఏడ్చి ఆయనకు ధైర్యం చెప్పాలి కానీ ఏందక్క ఇది ఇంకా చెప్పుతున్నావు నువ్వు అవును ఆయన ఇంపార్టెంట్ నాకు ఇగో ఇను ఒక మాట చెప్తా ఇప్పుడు ఇట్లా చేసినాం అనుకో ఒక ఊరు చేయండి నేను చేసినా అని ఒక పేరు వస్తుంది ఆ, అది నువ్వు ప్రతి ఒక్క ఆలోచించు. దానికి ఆపడు ఉందనుకో జీవితంలో ఓవర్ ఎక్కలేరు ఓవర్ ఏమైతుంది దేవుడు ఉన్నాడు ఏం అవసరం లేదు దేవుడు ఉన్నాడు కాబట్టి నీకు ఇన్ని వచ్చి సేఫ్ అయినావు అన్నా ఇన్ని వచ్చి మంచిగా అన్నా నువ్వు ఎంత సఫర్ అయినా పెట్టుబడి ఒక్కొనికి తెలుసు ఇగో. నీకు ఇంజక్షన్ గుచ్చితే నీకే వచ్చింది నొప్పి ఎవరికి రాలేడా నేను అదే చెప్తున్నా నీ నొప్పితో చెప్తున్నా నీ హెల్త్ ఖరాబ్ కావద్దు నువ్వు మంచిగా ఉంటే సినిమా సూపర్ హిట్ అవుతుంది ఆ సూపర్ హిట్ కూడా చూడాలి నువ్వు అంతేగాని నేను త్యాగం చేసి సినిమా ఇస్తా బయటికి అంటే వద్దు అట్లాంటి సినిమాలు వద్దు మాకు నీ త్యాగంతో మాకు సినిమాలు వద్దన్నా నేను అదే చెప్తున్నా అన్నా. నేను అదే చెప్తున్నా అట్లా చేస్తుర్రా? అదే చెప్తున్నా నేను అన్న నీకు ఇంకో నీకు పోవాలనిపిస్తుంది కదా నువ్వు కాన్ఫిడెంట్ ఉన్నావు కదా సరే కాన్ఫిడెంట్ ఉందాం పోదాం నీతో అందరం వస్తాం నా ప్లాన్ ఏంది ఇగో రూపాయలు మనం ఏమనుకున్నాం ఏది ఉన్నా హైదరాబాద్ సిటీ మనం తిరుగుదాం అనుకున్నాం 3 months టైం ఉంది మనం అనుకున్న దసరాకి 3 months టైం ఉంది 3 months టైం ఇగో ఇప్పుడు ఒక్కొక్క టైం ఒక్కొక్క సెకండ్ చాలా వాల్యుబుల్ ఓ సినిమా అంటే ఉట్టి కాదు కదా దాని ఇంకా ఎంత కష్టం ఉంటది ఏంది అనేది కూడా మనం ఎంత కష్టపడుతున్నాం తెలియాలా కదా సినిమా అంటే ప్రతి ఒక్కరు తీసేస్తారు ఇట్లా కష్టపడ్డారు ఎవరు చెప్పు ఇట్లా కష్టపడ్డారు సరే ఇవన్నీ కాదు నేను ఒకటి చెప్తా సరే నేను ఒక మాట చెప్తా ఇను మీ అవేర్నెస్ డ్రగ్స్ కి అవేర్నెస్ ఒక ప్రతి ఒక్క తల్లికి ప్రతి ఒక్కరికి ఈ సినిమా గురించి నేను కొన్ని కాలేజెస్ ఆంధ్రాలో మాట్లాడుతున్నా కొన్ని కాలేజెస్ తిరగాల కొన్ని అది నేను డైరెక్ట్ బండి పైన పోతే అది ఉండదు ఒక అబ్బాయి ఒక సినిమా గురించి ఒక డ్రగ్స్ అవేర్నెస్ గురించి నడుచుకుంటా పోతుందంటే అది వేరు ఉంటది పబ్లిక్ కి సపోర్ట్ ఉంటది ప్రతి ఒక్క తల్లికి ప్రతి ఒక్కరికి ఈ సినిమా గురించి తెలవాల్సింది ఇగో అరే నా ఆలోచన తప్ప. నువ్వు చెప్పు నువ్వు వద్దు అని చెప్పు నేను వద్దు అని చెప్పు. ఏ మాట అయితే కాదని చెప్పాలి నువ్వు వద్దు అని చెప్పు నేను ఈయనే ఉంటా నీ మాటకి జరగాలి నీ మాటకి జరగాలంటే మనం పోతున్నప్పుడు కూడా అంబులెన్స్ తీసుకెళ్ళచ్చు మరి ఏం అంబులెన్స్ నేను ఏం తీసుకో నేను ఏమైనా అంబులెన్స్ తీసుకెళ్ళారు అందరూ సజెషన్ దానికోసం కాదు. సరే ఇగో నేను ఏమంటున్నా సేఫ్టీ కోసం. సరే 30 కిలోమీటర్ మీద ముందు పోయి ఒక లొకేషన్ సెట్ చేసుకోరి ఒక లొకేషన్ సెట్ చేసుకొని ఆడుండు నేను నడుచుకుంటాను నాతో పాటు గుంపు వద్దు ఒకరు నడుచుకుంటా. నేను ఒకటి డిస్టర్బ్ చేయాలంటే నువ్వు డిస్టర్బ్ చేయకపోయినా వస్తారు కదా నిన్ను లైక్ చేసేటోళ్ళు ఏం చేస్తారు నేను అందరి తర్వాత కలుస్తా ఇప్పుడు ఇగో చెప్పాలా అసలు లేదా? నాకు ఒక మాట చెప్తా ఇగో అందరి వల్ల మనం బతుకుతున్నాం వాళ్ళకు కూడా మనం చేయాలి కదా నా ఫలితంతో నేను చేస్తాను అందరూ వస్తారు అంటే నేను అందరికి చెప్తా వద్దు అని నాకు ఇగో రీల్ షేర్ చేసిన వద్దంటే ఇంటి కాడికే వస్తురా నువ్వు ఇంకా ఆడ చెప్తే నీ మాట వింటారా అన్న రారు వింటారా అన్న? నేను చెప్తున్నా, నేను చెప్తున్నా. మన ఇంటి దగ్గర వింటలేరు నీ మాట ఇగో మన వీడియో షేర్ చేస్తే చాలు అంటున్నా నేను
అన్నా ఇంకో నిన్ను నువ్వు అన్న నీ పాదయాత్ర వద్దానులే అన్న ఒకసారి హెల్త్ కండిషన్ చూసుకో తర్వాత డిసిషన్ తీసుకో చెకప్ చేసుకొని పోదాం అన్న చెకప్ చేసుకో అన్ని చూడు డాక్టర్ ఓకే అన్నాడు అనుకో నువ్వు తిరగచ్చు మళ్ళా ఇక ఓకే కూడా సెట్ చేస్తాడు సెట్ చేసి నడువు మన అని చెప్తాడు ఇంకెంత మంది చేస్తావన్నా ఇట్లా మమ్మల్ని చేస్తున్నావు డాక్టర్ అని కూడా చేయి అంతే. మనం పోవద్దు అన్నట్టు అనుకుంటున్నాను నేను. డాక్టర్ సెట్ చేస్తాను కాబట్టి నువ్వు తెలిసిన డాక్టర్ చెప్పు. నేను తీసుకోవచ్చా సరే అన్న ఎంతసేపు అన్న 2 నిమిషాలు ఏం అవసరం ఆయన సరే మజాక్ కాదు ఇది క్రికెట్ కి పోతానే ముంగ టీం వాళ్ళని సెట్ చేసేటోడు ఆయన అరే అన్న ఇగో టాక్టిక్స్ ఎవరికైనా ఒకటే టాక్టిక్స్ ఉంటాయి సరే ఒకటే టాక్టిక్స్ ఉంటాయి ఎవరికైనా సెట్ చేసినా అని మీకు తెలిసింది కదా మీరు సెట్ చేస్తా అని చెప్పి మీకు అంత ఆలోచన ఉంటే మీరే ఎవరికైనా తీసుకురండి మీరే మాట్లాడుకొని తీసుకురండి అయిపోతుంది ఒక క్లారిటీ ఒక్కసారి చెప్పిన మాట నీ కాలు మొత్తం ప్లీజ్ నువ్వు పోకు. నీకు దండం పెడతాను పిల్లలు ఆగమైపోతాం చెప్తున్నా నీకేమైనా అయితే ఇట్లా వేస్తే మంచిగా ఉంటుందా మీకు ఎందుకు ఇంత పెద్ద తమాషా వేసి పడేస్తారు ఇప్పుడు సినిమా కూడా దగ్గర ఉంది కదా మరి. అనుకున్నాం అరే నువ్వక ఇట్లా వేస్తే మంచిగా ఉంటుందా నువ్వు ఇంత రాత్రి పూట లేపనా లేపు ఆలోచించి చెప్తారు ఇంకో అక్క అన్ని మంచిగానే ఉంటాయి టైం బ్యాడ్ ఉంటే ఏందని మాట్లాడుతున్నా నేను అంతే టైం బ్యాడ్ అయితే టైం బ్యాడ్ అయితే అన్న ఇప్పటిదాకా ఒక్క నిమిషం గొప్పదన్నా మాటినాడు నీ మాటినాడు సంవత్సరం మర నుంచి ఎవరికుంటారా జాండీస్ 2 సంవత్సరాలు ఎవరుకుంటారు చెప్పు 2 సంవత్సరాల నుంచి ఎవరికి జాండీస్ ఉంటుంది నువ్వు చెప్పన్నా ఎవరైనా చూస్తావా 2 సంవత్సరాలు జాండీస్ ఇది తింటావా నువ్వు కొట్లాడుతుంటే అన్నతోడు కొట్లాడన్నా ఆమె ఒకటి పోయి ఒకటి అనుకుంటది నేను అన్నతో మనందరి కోసమే కొట్లాడుతున్నా ఆయన మంచిగా ఉండాలన్నా ఆయన మంచిగా ఉంటారా అందరు మంచిగా ఉండేది ఇప్పుడు జాండీ తగ్గిన 2 నెలలకు రెండు సంవత్సరాలు ఎవరికి చూసారా నీకు అర్థమైంది నువ్వు నడుమంటే నడుస్తా వద్దు అంటే వద్దా నిన్ను ఎవ్వరు ఆపుతలేరన్నా అన్న నిన్ను ఎవ్వరు ఆపుతలేరు నువ్వు నడువు నేనేమంటున్నా తెలుసా ఇప్పుడు పేషెంట్ కాదు అంటున్నావు కదా అన్న నువ్వు మొన్న రికవర్ అయినావు అన్న మొన్న నాకు తెలిసి 10 రోజులు ఎంతో 15 రోజులైంది 15 రోజులైంది ఇప్పుడు నువ్వు ఇంట్లో లేవు మళ్ళీ వచ్చిందంట ఏం చేస్తావు నెక్స్ట్ మంత్ పెట్టుకోవచ్చా మరి నెక్స్ట్ మంత్ సమ్మర్ హాలిడేస్ అనుకున్నాం దసరా దాకా వచ్చేస్తుంది దసరా కూడా లేకపోతే సంక్రాంతి వన్ పెద్ద సినిమా మళ్ళా సమ్మర్ హాలిడేస్ ఇవ్వాలా సినిమా చూసుకోవాలి హెల్త్ చూసుకోవాలి అన్ని చూసుకోవాలి బ్యాలెన్స్ నువ్వనే చెప్ప మంచికి నేను చెప్తా సరే మనం నీ బాధగా మాట్లాడుతున్నా సమ్మర్ హాలిడేస్ ఉండు చెప్తుండే కదా సమ్మర్ హాలిడేస్ అనుకున్నాం సమ్మర్ హాలిడేస్ క్యాన్సిల్ అయింది దసరా ఇది కూడా పోయింది అనుకో మళ్ళా సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉన్నాయి మళ్ళా సమ్మర్ మళ్ళా సమ్మర్ కి పోతుంది మళ్ళా సంవత్సరం అంటే అన్ని రోజులు ఆగలే పోతామా అనేది తెలియదు అరే ఏడిపోతాను ఇప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అన్న మళ్ళా మీ అందరికీ ఇప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు సరే ఇప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడినావు మళ్ళా ఎట్లా మాట్లాడుతున్నావు అన్న అవన్నా నువ్వు అన్నా ఇంకో ఇప్పుడు నువ్వు అంటున్నావు ఉంటావా పోతా అన్నాడు కదా బాయ్ మరి ఇప్పటిదాకా సపోర్ట్ చేసిరు కదా ఎందుకు అట్లా మాట్లాడుతున్నా మరి ఇప్పుడు మాట్లాడు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు మాట్లాడు టైం లేదు మాట్లాడితే ఇగో ఇంత మందికి పైసలు ఇవ్వాల ఇంత మందికి నేను పైసలు ఈడ లెక్కేయండి ఇగో 30 lakhs 10,000 ఇవ్వాల్సింది అందరికి పైసలు ఇవన్నీ ఇంకా డిలే చేస్తే వాళ్ళందరికీ నేను ఏడికెళ్ళి తెచ్చి ఇవ్వాలా ఏడికెళ్ళి చేయాలా చెప్పు నాకు ఏం లేదు ఇగో ప్రతి ఒక్కరు ఎంతో మంది రోడ్ల మీద ఎందుకు వస్తారు తెలుసా అన్న సినిమా అని స్టార్ట్ చేస్తారు మధ్యలో ఆపేస్తారు నేను అది చేయలే అప్పైనా పర్వాలేదు మనం మన మన దాంట్లో మన సినిమాలో కంటెంట్ ఉంది ఒక స్టోరీ ఉంది ఒక మంచిగా ఉంది అన్న పోతే పోని అయితే గానీ నాకేం ప్రాబ్లం లేదు నేనేంది ప్రతి ఒక్కరికి నా సినిమా నిలవాలా అన్న ఒక ఇది నాకు గెలుపు వాళ్ళు ఒక తల్లి గెలుపు అంటే నేను అనుకుంది ఒకటే ఒక తల్లి గెలుపు ఈ సినిమాలో నేను అంటున్నా కదా ఒక తల్లి గెలిచినట్టు
నేను నిజంగా అంటున్నా, మీరు నమ్ముతారో నమ్మరు. నాకు తెలుసు అన్న, నువ్వు చేసేది కరెక్టే అన్న. నిన్ను నీ హెల్త్ చూసుకో అంటున్నామన్న, అంతే. నువ్వు సినిమా రాంగ్ తీసినావు. సినిమా అన్న ఓడేవాడైనా అని కూడా మంచి మంచి స్టోరీలతో తీస్తుండు. నువ్వు నలుగురు మారాలని తీసినావు అన్న, అది ప్రతి ఒక్కరికి తెలుసు. నువ్వు మంచిగా ఉండు చాలు, ఇట్లాంటి 100 స్టోరీలు వస్తాయి. ఈ ఒక్క స్టోరీతో కాదు కదా అన్న. ఇప్పుడు నువ్వేమన్నావు, ఉంటానో పోతానో రిలీజ్ అయ్యే వరకు అంటే మరి ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నావు. ఏమంటుంది తెలుసా, ఇగో సినిమా దాంట్లో హిస్టరీ ఉండాలి మనది. హిస్టరీ క్లియర్ కావాలి. హిస్టరీ క్లియర్ కావాలి. అట్లా చేయాలి. నేను తిరగద్దు అంటలేను, నడవద్దు అంటలేను అన్న. ఆయన హెల్త్ కండిషన్ చూసుకోమంటున్నా, అంతే అంటున్నా అన్న. ఇంకో ఇప్పుడు నేను తిరగద్దు అంటున్నా. తర్వాత అన్న శబరిమల పోతాం నడుచుకుంటా. ఆయన ఎంత లావు ఉన్నాడు. ఇగో మనం మంచి గురించి నడుస్తే ఆయన support చేస్తాడు. అంతమంది నేను పోడు అంటలేనన్నా అన్న, నువ్వు పోతే కూడా తప్ప అంటలేనన్నా. ఇగో ఏమనుకున్నా, నేను వైజాగ్ నుంచి మళ్ళా ఇట్లా తిరుగుకుంటూ వద్దాం, మొత్తం తిరుగుదాం, సినిమా అయ్యేదాకా బ్యానర్ పట్టుకొని తిరుగుదాం అంటే వద్దన్నా, వైజాగ్ దాకానే పోదాం, వైజాగ్ దాకా పోదాం, ఇద్దరం బయలుదేరేద్దాం అని చెప్పి ప్లాన్ వేసుకున్నాం. మీకేమో హైదరాబాద్ అని తెలుసు, కానీ మేము ప్లాన్ వేసుకుంది వైజాగ్ దాకా. కానీ ఏదైనా ఏమైనా ఉండని, నేను వైజాగ్ దాకా నడుచుకుంటా పోతా, ఫిక్స్ అది. మీరు హెల్త్ చెకప్ ఇన్ కేస్ నాకేమైనా ఇష్యూస్ ఉన్నాయి, నాకేమైనా ప్రాబ్లం ఉన్నాయి, మీరు అనుకున్న డాక్టర్ కే తీసుకురండి. మీరు అనుకుంటే నేను ఈ గడప ఇది కూడా దాటాను, నేను ఓపెన్ ఛాలెంజ్, ఓపెన్ మాట ఇస్తాను. అంబులెన్స్ తీసుకోదాం. కానీ ఒకటి అన్న, ఇగో నేను ఒక మాట చెప్తా, ఓన్కి ప్రాబ్లం చేయొద్దు, ఓరికి ఏం చేయొద్దు. మనం ఏం చేయాలంటే, మనం ఉట్టి ఓరోరైతే పోతురో ప్రతి ఒక్కరికి చెప్పాలా, ఏం లేదు, వాళ్ళ సపోర్ట్ ఒక వీడియో షేర్ చేసినా చాలు అన్న. ఒక వీడియో అందరు వచ్చి గుంపు అట్లా వద్దన్న, ఓరికి చిన్న చిన్న మిస్టేక్స్ అయినా ప్రాబ్లం అవుతుంది అన్న. మనం ఒకటి నేను నా కోసం పోతలే, ఒక తల్లి గెలుపు గురించి పోతుంది. ఏంటంటే నేను ఎక్స్పీరియన్స్ అయినా ఈ సినిమాలో, నేను ఎక్స్పెరిమెంట్ చేసిన ఈ సినిమాలో. నేను చెప్తున్నా అన్న, డిగ్రీ దాకా నాకు సిగరెట్ ఏందో తెలియదు. ఇలా చిన్న చిన్న పిల్లలు గంజాయి తాగుతారు. ఎంత మంత్ ఉంది, నేను ఎక్స్పీరియన్స్ చేస్తేనే నాకు తెలిసింది దాని గురించి. నేను ప్రతి ఒక్కటి నేను ఒకటే చెప్తున్నా, దీనికి తెలియాలా, ప్రతి ఒక్కరికి తెలియాలా, ఇది అవేర్నెస్ గురించి అన్న. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు అన్న, పెద్ద పెద్ద రాజకీయం లైన్ ఉండని ఎవరైనా సపోర్ట్ చేస్తారన్న. ఇది చాలా అన్న, ఇప్పుడు డిపార్ట్మెంట్ అయినా ఉండని, ప్రతి ఒక్కరు ఎవరైనా ఉండని అన్న. డ్రగ్స్ అవేర్నెస్ కి సినిమాలు తీయ అంటారు. ఆ సినిమా మనం అన్న, నేను యాక్షన్ మూవీ తీయలేకనా, దయ్యం సినిమా తీయలేకనా, ఎందుకు ఇది చేసిన అంటే, ఇల్లులు కాలిపోతున్నాయి అన్న, మనుషులు రోడ్డు పైన వస్తురు, వీళ్ళు పిల్లలు తప్పు చేయకపోయినా పర్వాలేదు, ఇంట్లో బాధ పెడుతురు, తెలుసో తెలియకో ఎన్నో తప్పులు చేస్తురు అన్న. అందుకని చెప్పి నేను ఈ సినిమా అనేది నేను తీసే రీజన్ అదే అన్న. చిన్న చిన్న పిల్లలు మడళ్ళు వీటళ్ళు ఇవన్నీ జరుగుతున్నాయి అన్న. తప్పు దారి పడుతురు, ఒక మంచి దారిని తీసుకోవాలనే ఆలోచన అన్న. ఇగో ఎంతో మంది చచ్చిరన్నా. మనం కూడా ఒక పేరు వస్తుంది మనకు, ఒక మంచి పని. ఇగో అది కాదు దేవుని దేవాల అన్న. నాకైతే ఏం కాదన్న, ఎందుకంటే నాకు అందరు బ్లెస్సింగ్ ఉంది. నేను పోయేటోని ఉంటే జాండీస్ వచ్చినప్పుడే పోతుండే. నాకు ఎట్లా తెలిసింది, తక్కువని 1 వల్ల తెలిసింది. ఇప్పుడు ఏదో ఒకటి మనకు తెలిసే కదా తెలిసింది. ఇవన్నీ మంచి చెడు అనేది మీదోటి తీసుకుంటాడు అన్న. నాకు నేను 200% అంటున్నా, నాకు బ్లెస్సింగ్ ఉంది, నాకు ఏం కాదు, ఆ నమ్మకం ఉందన్న నాకు అన్న. నాకేమన్నా ఏం ఉందంటనే అది ఆపేస్తుంది అన్న. నాకు అంతమంది బ్లెస్సింగ్ ఉంది. నాకు హెల్త్ బాగాలేదు, ఒక వీడియోలా చచ్చిపోతాడు ఇమ్రాన్ అన్న అంటే ఒక పాప ఏడుస్తుంది. నేను నిన్న చూసిన, నేను ఫస్ట్ రాగానే ఆమె గలవాలా అనుకున్నా. నేను నిన్న చూసిన, ఇప్పుడు దాకా తెలియలే. ఒక వాళ్ళ మమ్మీ పెట్టింది, ఆ పాప హ్యాండిక్యాప్ ఉంటుంది. లే మంచిగా ఉంది అమ్మాయి, ఆ అమ్మాయి ఏడుస్తుంది. అట్లాంటి మస్తు ఉన్నాయి. చాలా బాధ అనిపించింది చూసిన. అరే ఎంత ప్రేమిస్తారా మనకి అని. మనం ఏదో వీడియోలు చేస్తాం కానీ మన ఇంకా మనకి ఇంత ఇష్టపడతారా ఏంది అనేది అప్పుడు తెలిసింది అన్నా. ఇగో ప్రతి ఒక్కొక్కరు ఎట్లుంటారన్న. శబరిమల, తిరుపతి అయినా ఎంత దూరం అయినా నడుచుకుంటావు అన్న, మొక్కు అన్న. అదంతే. నేను అనుకుంది ఒకటే ఏంటంటే, నేను ప్రతి ఒక్కళ్ళ తల్లికి గెలిపియాలా, ప్రతి ఒక్క ఇంట్లో పిల్లలు బాగుండాలా అనే ఆలోచనతో. అంత బాధలేనప్పుడు తిరుపతి మెట్టెక్కలేడా?
అది చెప్పు. ఫస్ట్ ఎక్కినాక అన్ననే. ఇది ఒకటి నేను అందరికంటే ముందు ఎక్కిన అన్నలెక్కిండు ఫస్ట్. బాగాలేనప్పుడు నేను ఎక్కలేను. తిరుపతి మెట్లు వైజాగ్ ఒకటే నాన్న. అరే అది వేరు ఇది వేరు. అది స్టేట్ సరే అన్న, నువ్వు మనసులో ఒకటి ఫిక్స్ అయితే ఎవరు ఎన్ని చేసినా నువ్వు చేస్తావు, అది తెలుసు. మెడికల్ అన్న నువ్వు కదా. మా ఇంకో ఈ వీడియోతోని మేమేం చేస్తున్నావు నువ్వు చూపించుకో, నువ్వేం మాట్లాడుతున్నావు ప్రతి ఒక్కరికి చూపిద్దాం. ఇంకో తిడితే తిట్టుర్రి, నాకు కోపం వచ్చింది అన్న హెల్త్ ఖరాబ్ అవుతుందని ఎవరైనా. ఇప్పుడు ఇద్దరు సైడ్ రాంగ్ లేదు అన్న కరెక్ట్ అన్న. ఇంకొక మాట ఏమంటారు ఆలోచన కరెక్టే అన్న, తప్పను అంటే ప్రతి ఒక్క అందరం ఉంటామన్నా మనము. కొన్ని మన సిచ్యువేషన్ మన చేతిలోనే ఉండదు అన్న. నేను ఇప్పటికి సూపర్ ఎనర్జీ ఉంది నాకు. నేను అప్పుడు నుంచోలేక పోతుండే సరే, ఇక మధ్యలో- నుంచోలేక పోతుండే, నిద్ర ఉండకపోతుండే. టైం టు టైం వంటున్నానా లేదా, టైం టు టైం తింటున్నానా లేదా, టైం టు టైం లేస్తున్నానా లేదా. అది ఈడికి వచ్చినాక అన్న. ఈడికి మరి వచ్చినాక ఆడెందుకు నేను చేయలే అన్న? చెప్తున్నానా? ఆడెందుకు చేయలే ఇవి? ఆ? అక్కడ ఉన్నప్పుడు ఆడ ఎందుకు నిద్ర చేయలేదు? లేదు, ఆ టెన్షన్ ఈ టెన్షన్ అన్ని ఆడ చేయలే అని నువ్వే పంపించినావు కదా హర్షభా. ఈడైతే కరెక్ట్ అయితే చేస్తున్నారా? ఇంకో ప్లేస్ చేంజ్ అయితే మనుషులు చేంజ్ అవుతారు అన్న. ఇప్పుడు ఏదైతే ప్లేస్ మనం నడుచుకుంటూ పోతాం ఆడ అంత మంచి అయితే ఓకే అన్న, సూపర్ హిట్ అవుతాం అందరం. ఒకవేళ ఏమన్నా అయిందన్న ఇగో, ఒక్కసారి అంటే అన్న ఇగో, నువ్వు ఎట్లయితే నమ్మకం పెట్టుకోవాలా అంతే. ఆ సరే అన్న. నమ్మకంతోనే అన్న, ఇంకో పోతున్నా అంతే. నువ్వు ఏడికైనా పో, నువ్వు బాయిలో దుంకినా మీతో దుంకుతాం మేము. నాకేం లేదన్న. అంతేనే అన్న, ఎక్కువ చెప్పమన్న. అన్న ఫిక్స్ అయిన వెళ్దామని సరే అన్న, అనుకున్నాము. సరే అన్న, పోదాం, ఇప్పుడు అందరం పోదాం. వద్దు, హెల్త్ బాగాలేదు అవన్నీ వద్దు. ఒకటే నెక్స్ట్ టైం ఉండకుండా నెక్స్ట్ ఎందుకు ఎట్లా చెప్పినావు? నెక్స్ట్ ఎట్లా నెక్స్ట్ టైం చేద్దాం అనేది హెల్త్ కాదంటే వెళ్ళిపోతున్నాం అన్న, అంతే ఇంకో అన్న. ప్రతి ఒక్కళ్ళం వస్తాం, మేము కూడా వస్తాం. అదే చెప్తున్నా. చేద్దాం, ఏం చేస్తే చేద్దాం. ఇంకా మధ్యదారులు ఏమన్నా అయితే మనం ఆల్రెడీ ఆలోచించింది అయింది. అడవిలో పోతలేమన్న, రోడ్డు మీదనే పోతున్నాం. ఎందుకట్లా చేస్తున్నావు? హైవే అన్న, హైవే మనం ఉండాల్సింది అడవిలోనే అన్న. 15 రోజులు తిరగాలన్నా, గడ్డిలు ఉండాలా, ఏం తింటాము ఏం చేస్తాము. సరే ఏం తింటాడు ఇప్పుడు అంటుండు, టైం కి వండుకుంటున్నా టైం కి తింటున్నా అని. అలా టైం కి ఎవరు ఏం చేస్తారు, ఏముంటాయి టైం కి? నువ్వు చెప్పన్నా మరి ఆన్సర్. ఎవరికి ఉండదు. 15 రోజులు పని లేడా? 15 రోజులు ఎండ కొడుతుంది, వాన పడుతుంది, ఎండకు తడవాలా వానకి ఎండ. అన్ని చేయాలి. ఇగో, తుఫాన్ వచ్చినా నేను అట్లనే, వర్షం వస్తే నడుచుకుంటూ పోతా, ఏది వచ్చినా నేను అది చేప కావాల్సింటే ఒక టెంట్ కొనుక్కుందాం. నేనైతే నేను చెప్తున్నా కదా, నేను ఏ బండి ఎక్క మధ్యలో ఎక్కువమన్నా నేను నడుచుకుంటా అన్నా నడుచుకుంటానే పోతా. నాకు ఎవ్వరు ఏం నాకు మధ్యలో ఆపొద్దు, ఏం చేయొద్దు. లేదు, నేను రిక్వెస్ట్ చేసి ఉన్నా సరే టైం కి ఫుడ్ పెట్టేది, టైం పడుకో అని చెప్పేది ఎవరు? ఇగో ఈయనే. ఆయన ఉంటే చాలు నాకు. ఇంకెందుకు దారిలో ఆయనే పెడతారు కదా. అన్న అన్నకు కూడా అన్ని ఉండాలి కదా అన్న, ఫెసిలిటీస్ ఎందుకు లేవు? పెట్టాలంటే. తీసిపోతాం కదా కావాలంటే మనం అన్ని ఒక ట్రక్ సరే తీసుకోవాలి. అన్న, అగో, మనం ఎడారిలోకి పోతున్నది, అన్ని దొరికే ప్లేస్ లోకి పోతున్నాం. నువ్వే అంటున్నావు కదా అన్న, అటు వద్దు ఊర్లకి. ఫస్ట్ మన కాన్సన్ట్రేషన్ అంతా డెస్టినీ మీద పెడదాము, తర్వాత ఊర్లు తర్వాత తిరుగుదామని అంటున్నావు కదా అన్న. నీకు గోపాల్, నీకు నువ్వు ఎందుకు చెప్పినావు? ఏం అవసరం నువ్వు ఏమన్నా పోతున్నామని ఎందుకు చెప్పినావు? పోతున్నాం కదా అన్న, పోతున్నాం కదా. నువ్వు ఈమెకి ఎందుకు చెప్పినావు నువ్వు? అంటే నువ్వు చెప్పినావేమో ఇంట్లో అనుకున్నా, నాకేం తెలుసు. ఆయనకు వచ్చిన ఒక మంచి ఐడియా నేను ఎప్పుడు నువ్వు అని చెప్పాను. సడన్ గా చెప్పినా మేము వెళ్తున్నాం కదా అంటే అక్క చెప్పలేదని చెప్పి నీకు నచ్చిన వాళ్ళు గొడవ పెట్టి నాకు నచ్చలే కాదన్న, ఇంకో అందరం నడుస్తాం, నాకేం కోపం వస్తలే అని వెళ్తూ బాగాలేదన్న. నేను అదే చెప్తున్నా అంతే. షూటింగ్ అయ్యో, షూటింగ్ బట్టల్లోనే ఉన్నా. నేను అదే చెప్తున్నా అన్న. సరే ఇక్కడ అందరం మంచిగా ఉన్నాం, చేంజ్ చేయడం. నువ్వు తిన్నావు పొద్దు నుంచి? తిన్నావా నువ్వు? ఎందుకు తిన్నా మళ్ళీ ఈ రోజు? అంటే షూటింగ్ ఎవరు చేస్తలేదు అన్న, నువ్వు ఒక్కడో చేస్తున్నావా? నువ్వు టైం కి ఎందుకు తిన్నా అన్న? అన్నీ ఎవరు చూస్తారు? అదే అంటున్నా అన్న, అంత టెన్షన్ ఎందుకు అన్న? అంత టెన్షన్ ఎందుకు నీకు? మళ్ళా ఖరాబ్ అయ్యేంత టెన్షన్ ఎందుకు అంటున్నా? పాయసం ఇచ్చిరా లేదా ఇంతకు ముందు పొద్దున్న నుంచి పాయసం తింటే ఫుల్ ఎనర్జీ వస్తుంది. అందరు పాయసం తినుర్రి, మేము కూడా పాయసం, మాకు కూడా పాయసం పెట్టు. మరి మాకెందుకు చికెన్ మటన్ పప్పు అంత వండిపించినావు? మాకు కూడా పాయసం వండిపించేది ఉండే అన్న, నీతో పాయసమే పెట్టేది ఉండే, అదే తింటుండే మేము కూడా. ఇప్పుడు కూడా అన్నం పెట్టినారు సార్. తింటున్నా అన్న, తింటున్నా మళ్ళా ఏమగా అన్న. ఇంకో నువ్వు ఎంత మాట్లాడు, నువ్వు వినవన్నా. సరే అన్న, నీతో మేము వస్తున్నాం అన్న. హెల్త్ కండిషన్ చూసుకొని బయలుదేరమన్నా. ఇగో ఏ డాక్టర్ కి నువ్వు తెస్తావుదే, నేను ఎవరిని చెడియా నా ఫోన్ లో తీసుకొని అన్ని తీసుకో. దానికి నువ్వు అని చెప్పలేదు కదా. తెచ్చుకుంటానా? నువ్వు మధ్యదారిలో స్టార్ట్ చేస్తావు చూడు, స్టార్టింగ్ ఓవని తెలియదు. నువ్వు దారి ఒక 30-40 కిలోమీటర్లు నడిచిన తర్వాత విప్పుతాయి చూడు, అప్పుడు ఒక డాక్టర్ వస్తే చెప్తాడు, అప్పుడు అర్థమవుతుంది.
మధ్యలోనే తీసుకొస్తా నేను ఇప్పుడు తీసుకురాను మధ్యలో తీసుకొస్తా మధ్యలో అలా అయితే ఆపేద్దాం మధ్యలో తీసుకొస్తా అన్న డాక్టర్ చూస్తా ఆయన అట్లాంటిది అన్న ఇవన్నీ మారాడన్నా మారాడు నేను చెప్తున్నా కదా డాక్టర్ కాదు దేవుడు వచ్చి చెప్పి విన్నాడు ఆయన అంతే ఆయన ఫిక్స్ అయితే అట్లా ఉంటది ఆయన కాబట్టి అందరు ఇక్కడ ఉన్నాం అన్న ఇప్పుడే అన్నావు కదా మన డాక్టర్ చెప్తే తింటాము అని మరి ఇప్పుడు ఎట్లా అంటుండు అరే నువ్వు కడి అప్పుడు ఇప్పుడు నీకు ఏం అవసరం తల్లి నువ్వు నీకు ఏం అవసరం ఏంటేం అవసరం నీ మంచి గురించి చెప్తున్నావు అది నీకు అర్థమైతలేదు అర్థమైందా ఎవరి గురించి ఆమె ఆలోచిస్తున్నావు బాధ అది కాదు ఒక్క ఆమె ఉంటది ఈడ భయం అవుతుంది అని చెప్పి వాడిని గోకింది మెల్ల అయ్యా అట్లా ఇగో నేను నీ గురించి ఒకటి ఆలోచిస్తే ఒకటి అంటున్నావు నన్ను బ్లేమ్ చేస్తున్నావు ఏమనే వేసుకొని సావు అర్థమైందా